యేసుక్రీస్తు ఎవరు అని మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ వాక్యం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రభావవంతమైన వాక్యం. మన కోసం రక్తాన్ని కార్చింది ఎవరు అంటే అందరికీ తెలుసు కదా, ఆయన యేసుక్రీస్తే అని. ఆమేన్. దేవునికి శరీరము రక్తము లేదని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది. అంటే దేవుడు ఆత్మ కదా, కానీ ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడని స్పష్టంగా చెప్పబడింది. మరి ఇది ఎవరి గురించి చెప్పారు? స్వరక్తం ఇచ్చింది యేసుక్రీస్తే కదా. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని నీ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసెను. మూల భాషలో అయితే మనలో అని ఉంటుంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు మన కోసం మానవ రూపాన్ని ధరించి శరీరధారి అయ్యాడు. ఆమేన్. హెబ్రీ బంధకర్త ఈ విధంగా రాశాడు, కాబట్టి ఆ పిల్లలు అంటే మనమందరము రక్తమాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణ్ణి అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడైను అని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయన పిల్లలు మరణ పాత్రలు కావడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ప్రేమ చేత మనందరి కోసం శరీరాన్ని ధరించుకుని రక్తమాంసంలో గలవాడయ్యాడు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిన నా యేసే నిజమైన దేవుడు. ఆమేన్.